Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 18th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనమైతే ఈరోజు మన సెషన్లో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇస్ దిస్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్? ఎస్. సో ఒకసారి చూడండి అమ్మా. యా, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? సో ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఇట్ ఈస్ 6-lettered వర్డ్ అన్నాడు కదా, సడన్ అటాక్. ఓకే, నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది. సేమ్ వర్డ్ కెన్ బి ఫంక్షన్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ambush. AMBUSH. ambush అంటే ఏంటమ్మా? సడన్గా అటాక్ చేయడం. తర్వాత ఏ మంత్ ఆఫ్టర్ అనౌన్సింగ్ ద లోక్సభ ఎలక్షన్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివ్యూడ్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ద model code of conduct here on Tuesday and said it was broader satisfied with the comply, okay, of the code by political parties. Okay, reviewed implementing of the anacha, దేన్ని రివ్యూ చేసింది? ఇట్ షుడ్ బి నౌన్. అయితే ఇంప్లిమెంటింగ్ అనొచ్చు కదా సార్, అనాలి అంటే అది వర్బ్గా ఫంక్షన్ అవ్వాలి, నౌన్గా ఫంక్షన్ అవ్వాలి, అప్పుడే మనం ఇంప్లిమెంటింగ్ వాడచ్చు. ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కరెక్టే. ఇంప్లిమెంటింగ్ ద ఉండాలి, మధ్యలో ప్రపోజిషన్ రాకూడదు. ఎందుకంటే ఇది వర్బ్గా ఫంక్షన్ అయితే దానికి అది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈ నౌన్. కాకపోతే ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఆఫ్ వచ్చింది. అంటే ఇక్కడ ప్యూర్ నౌన్ ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హియర్ ఆన్ ట్యూస్డే అండ్ సెడ్ ఇట్ వాస్ బ్రాడ్ సాటిస్ఫైడ్. వర్బ్ కదా, బ్రాడ్లీ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇట్ వాజ్ బ్రాడ్లీ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ ఇస్ V3. దానికి క్వాలిఫై చేసేది మనం యాడ్వర్బ్ కాబట్టి బ్రాడ్ అడ్జెక్టివ్, బ్రాడ్లీ. ఓకే, యాడ్వర్బ్. విత్ ద ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ నౌన్. కంప్లై ఇస్ ఎ వర్బ్, అంటే నౌన్ ఫామ్ ఉండాలి. కంప్లయన్స్. ఓకే, దానికి తగ్గట్టుగా టాలీ అవ్వడం, కంప్లయన్స్ బై ద పొలిటికల్ పార్టీస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ assignment solution. Let us move on to revision vocabulary. Okay, so revision vocabulary లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. volatile అనే పదం ఇచ్చాడు, రైట్? volatile is basically an adjective కదా. ఎప్పుడు అంటాం? ప్రైజ్ volatile అంటాం. volatile prices, volatility noun, volatile adjective. సో volatile అంటే అర్థం ఏంటమ్మా? అన్స్టేబుల్, నాట్ స్టేబుల్. ఓకే, స్థిరంగా లేకపోవడం, అస్థిరత, దాన్ని మనం వాలటైల్ అంటాం. అంటే అన్స్టేబుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అన్స్టేబుల్ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దాన్ని మనం ఏమనొచ్చు? ఇన్కన్సిస్టెంట్ అనొచ్చా? ఇన్కన్సిస్టెంట్, వేరియబుల్ అని కూడా చెప్పచ్చు. వేరియబుల్, మెర్క్యూరియల్, పాదరసం లాగా, అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అన్ప్రెడిక్టబుల్. మెర్క్యూరియల్, అన్స్టేబుల్ అన్న, అన్ప్రెడిక్టబుల్ అన్న, ఇవన్నీ కూడా వోలటైల్కి అర్థం. ఓకే, పడిపోతుంటుంది, పెరిగిపోవడం, తగ్గిపోవడం, పెరిగిపోవడం. దెర్ ఇస్ నో సర్టైనిటీ. బ్రింక్, ఇది నౌన్ కదా. బ్రింక్ ఆఫ్ ద వార్ కదా, ఆల్మోస్ట్ వార్ అయిపోయేటట్టు. ఎడ్జ్ అని అంటాం కదా, ఎడ్జ్కి దగ్గరగా ఉన్న వర్డ్ వర్జ్. వర్జ్ అన్నా, బ్రింక్ అన్నా, ఎడ్జ్ అన్నా సేమ్. ఎడ్జ్ అన్నా, వర్జ్ అన్నా, ఓకే, దట్ ఈస్ ఆల్సో మీన్ ద సేమ్. మనం ఏమనొచ్చు అంటే ఎడ్జ్ అనొచ్చు, బార్డర్ అనొచ్చు, బార్డర్. అలానే రిమ్ అంటే అంచు అంటాం కదా, అంచున. సో రిమ్ అనొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ బ్రింక్కి సంబంధించినటువంటి పదాలు. ఫ్రింజ్ అని కూడా యాడ్ చేసుకోండి కావాలంటే, ఫ్రింజ్, FRING. ఓకే, సో ఆల్ దీస్ వర్డ్స్, వెడ్జ్, ఎడ్జ్, బార్డర్, రిమ్, ఫ్రింజ్, ఇవన్నీ కూడా ఎడ్జ్ అనే మీనింగ్లో వచ్చే పదాలు. తర్వాత ఇంటర్సెప్ట్, దేన్నైనా బాంబ్స్ వలేసి మిసైల్స్, వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగింది 90% కదా, 99%. ఇరాక్ యుద్ధంకి సంబంధించి కదా, వాళ్ళు వేసేటువంటి బాంబ్స్ని ఇంటర్సెప్ట్ చేయగలిగింది. ఇరాక్ ఉన్నటువంటి మిసైల్, దాని ఏమంటాం, డిఫెన్స్ సిస్టమ్, దాన్ని మెచ్చుకుంటూ US, UK, ఫ్రాన్స్ నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి ఇంటర్సెప్ట్ అనే పదాన్ని వచ్చింది. ఇంటర్సెప్ట్ చేయగలగడం అంటే దాన్ని ఛేదించగలగడం, దాన్ని ఆపేయగలగడం. అంటే యూ కెన్ సే బ్లాక్ ఆర్ స్టాప్, నిర్వీర్యం చేయగలగడం. ఓకే,
బ్లాక్ ఆర్ స్టాప్ అనే మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. సీజ్, స్నాచ్, క్యాప్చర్ ఇవన్నీ బ్లాక్, క్యాప్చర్, సీజ్, ఓకే, స్నాచ్, అంటే నిర్వీర్యం చేసి లాగేసుకోవడం. ఓకే, ఎక్కడ కూడా మనం దాని ఎఫెక్ట్ మన మీద పడినవ్వకుండా చేసుకోవడం, దట్ ఈస్ ఇంటర్సెప్ట్. బరాజ్, బరాజ్ అనేది నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. బరాజ్ అంటే వెల్లువ. ఓకే, బరాజింగ్, బరాజ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు, అంటే వరుసగా ఆపకుండా మన మీద వాట్ వి సే వెల్లువ అంటాం కదా, వరదలాగా. డెల్యూజ్ అంటాం. డెల్యూజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో ఎక్కడ ఆగకుండా మన మీద వరుసగా ఏదన్నా ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. డెల్యూజ్ ఆఫ్ విషెస్ అనొచ్చు. విషెస్ అంటే సడన్గా ఎవడైనా బర్త్డే రోజు థ్యాంక్ యూ ఫర్ ద డెల్యూజ్ ఆఫ్ విషెస్ అంటే వరుసగా ఆ రోజునంతా మనల్ని విష్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే డెల్యూజ్, వెల్లువ, వరదలాగా అని చెప్పడం, దట్ ఈస్ డెల్యూజ్. డెల్యూజ్ అన్నా బరాజ్ అన్నా కూడా సేమ్. సో మనం దాంతోపాటు బర్స్ట్ అని, బర్స్ట్, స్ట్రీమ్, వాలీ ఇవన్నీ ఏంటమ్మా? వరుసగా వెల్లువలాగా అనే మీనింగ్లో వాడే పదాలు, డెల్యూజ్. ఓకే, తర్వాత వెంజిఫుల్. వెంజిఫుల్ అంటే ఎఫ్యూఎల్ కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ప్రతీకారంతో కూడిన. వెంజిఫుల్ అంటే ఏంటి? రివెంజ్, రివెంజ్ ప్రతీకార హెచ్చతో అంటాం కదా, దట్ ఈస్ వెంజిఫుల్ యాక్ట్. వారు మనల్ని మన పైన దాడి చేస్తే మనం దానిపైన ప్రతీకార చర్యలో భాగంగా వెంజ్ఫుల్ అంటాం. సో రివెంజ్నే మనం వెంజ్ఫుల్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ విండిక్టివ్, బి. ఓకే, ప్రతీకార, అవెంజింగ్ అని కూడా చెప్పొచ్చు, అవెంజింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అవెంజింగ్ అని కూడా చెప్పొచ్చు, విండిక్టివ్ అని కూడా చెప్పొచ్చు, రైట్. రివెంజ్ఫుల్ అని చెప్పొచ్చు, రివెంజ్ఫుల్, హాస్టైల్, హాస్టైల్, రివెంజ్ఫుల్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు వెంజ్ఫుల్. వెంజ్, రివెంజ్ గుర్తుంచుకోండి. వెంజ్, రివెంజ్, విండిక్టివ్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ప్రతీకారంతో కూడిన అనే మీనింగ్లో వచ్చే పదాలు. ర్యాంపేజ్. ర్యాంపేజ్ అంటే ఏంటమ్మా? మనకు ఒక వర్డ్ ఉంది, వినాశనం కదా, ర్యాంపేజ్. వైల్డ్, వైలెంట్, హిస్టీరియా. వైల్డ్, వైలెంట్, హిస్టీరియా ఇవన్నీ నెగటివ్ వర్డ్స్. హిస్టీరియా. ఓకే, బర్సర్క్ అంటే ఇరిటేట్ అయిపోవడం కంప్లీట్గా, మొత్తం బర్సెక్ అయిపోవడం అంటే కోల్పోవడం, కంట్రోల్ కోల్పోవడం. హిస్టీరియా అంటే కూడా కంట్రోల్లెస్గా బిహేవ్ చేయడం. మాస్ హిస్టీరియా అంటారు, అంటే వారందరూ వారి యొక్క ప్రవర్తన పైన కంట్రోల్ని కోల్పోవడం, నియంత్రణని కోల్పోవడం, దట్ ఈస్ బేసిక్లీ బర్సర్క్. ద క్రౌడ్ వెంట్ బెర్సర్క్ అంటారు, అంటే ఒక్కసారిగా వారి పట్ల వారికి ఉన్నటువంటి కంట్రోల్ అనేది తప్పడం అనే సెన్స్లో వి యూస్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ వొకాబులరీ రివిజన్. ఓకే, అండ్ టుడేస్ ఎడిటోరియల్ టైటిల్ ఏంటంటే రెయిన్ షాక్స్ అంటున్నాడు. రెయిన్ షాక్స్ ఎందుకు అంటున్నాడు షాక్స్ అని? రెయిన్ వల్ల ఏంటమ్మా మనకు షాక్? వర్షాల వల్ల ఏదో ఒక షాక్ లాంటి తగలబోతుంది అన్నట్టుగా. ఇండియాస్ ఫార్మర్స్ మస్ట్ అకౌంట్ ఫర్ ఎ స్ట్రాంగర్ మాన్సూన్ వైల్ సోయింగ్. ఓకే, సోయింగ్ అనే పదం మీకు తెలుసు, నాట్లు వేయడం అంటాం కదా, సో చేయడం, నాటు వేయడం. సో ఫార్మర్స్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫార్మర్స్ కదా, సో భారతదేశానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నాట్లు వేసే సమయంలో వాట్ దే షుడ్ కన్సిడర్, దే మస్ట్ అకౌంట్ ఫర్, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మస్ట్ అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ స్ట్రాంగర్ మాన్సూన్ అంటే కొంచెం ఋతుపవనాలు, మాన్సూన్ కదా, ఈ ఋతుపవనాలు కొంచెం స్ట్రాంగర్గా ఉండబోతున్నాయి అన్నట్టుగా ఐఎండి ఇచ్చినటువంటి ప్రిడిక్షన్, ఫోర్కాస్ట్ అంటాం కదా, ఆ నేపథ్యంలో నాట్లు వేసే టైంలో సద్వినియోగపరచుకోవాలి. ఓకే, వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆ టైంని సోయింగ్కి వాడుకోవాలి. ఓకే, మస్ట్ అకౌంట్ ఫర్, దాన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాంగర్ మాన్సూన్ ఉంది అనేటువంటి పాయింట్ని దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు సో, నాట్లు వేసే టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాడు, రైట్. ఒకసారి యాక్చువల్గా ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నాడు ఆర్టికల్ ఒకసారి మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. కొత్త విషయాలు తెలుసుకుంటున్న ప్రతిసారి కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ప్లీజ్ షో యువర్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ఆర్ కమెంట్.
ఓకే, లైక్ అండ్ కమెంట్. ఓకే, రైట్. సో ద ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫోర్కాస్ట్ ఏ బౌంటీఫుల్ మాన్సూన్. సో మాన్సూన్ అంటే మీకు తెలుసు కదా, ఋతుపవనాలు మనం మాన్సూన్స్ అంటాం. ఓకే, బౌంటీఫుల్ అనే పదం వాడాడు. బౌంటీఫుల్ అంటే ఏంటమ్మా, రిచ్, ప్లెంటీ అనమాట. లాట్ ఆఫ్, చాలా ఎక్కువగా అని చెప్పే సెన్స్లో మనం బౌంటీఫుల్ అనే పదాన్ని వాడతాం. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ప్రెడిక్ట్ చేసింది, ఫోర్కాస్ట్ చేసింది. ఫోర్కాస్ట్. ఓకే, ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ది 3 వర్బ్ ఫార్మ్స్. రెయిన్ఫాల్, వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 6% మోర్ దాన్ ద 87% విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద యావరేజ్ రెయిన్ఫాల్ ద కంట్రీ రిసీవ్స్ డ్యూరింగ్ దీస్ మంత్స్. అయితే జనరల్గా జూన్కి సెప్టెంబర్కి మధ్య 87 సెంటీమీటర్స్ అనేది యావరేజ్ రెయిన్ఫాల్. ఓకే, కానీ ఈసారి 6% ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది వర్షపాతం అన్నట్టుగా ఐఎండి సూచించింది, ఫోర్కాస్ట్ చేసింది. ఓకే, జనరల్గా మనకి ఈ మంత్స్లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ కనుక చూసుకుంటే కనుక అప్పుడే మాన్సూన్ అరైవల్ కదా, అడ్వెంట్ ఆఫ్ ద మాన్సూన్ అంటారు, అప్పుడే మాన్సూన్ అరైవ్ అయ్యే టైం. సో ఆ టైంలో జనరల్గా మనకి యావరేజ్గా రికార్డ్ అయ్యేటువంటి రెయిన్ఫాల్ అనేది 87 సెంటీమీటర్స్. ఓకే, సో అది 6% ఎక్కువగా ఉండబోతుంది. దిస్ ఈజ్ ఏ ఫెయిర్లీ బోల్డ్ ఫోర్కాస్ట్ బై ద ఏజెన్సీ దట్ టిపికలీ ఇన్ ఇట్స్ ఏప్రిల్ ఫోర్కాస్ట్ అవాయిడ్స్ సజెస్టింగ్ ఈదర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ రెయిన్. ఇలా జూన్ సెప్టెంబర్లో 6% ఎక్కువగా ఉండబోతుందని ఏదైతే ప్రిడిక్షన్ చేసిందో ఐఎండి, ఇది కొంచెం బోల్డ్గా ఉంది. ఫెయిర్లీ బోల్డ్ అంటే కొంచెం సాహసోపేతమైంది. ఎందుకు సాహసోపేతమైందమ్మా? ఎందుకంటే ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా అలా జరగకపోతే మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కూడా ముందుగానే ఇలాంటి ఫోర్కాస్ట్ ఇలా ఉండబోతుందని బోల్డ్గా చెప్పడం అనేది కొంచెం ఫెయిర్లీ బోల్డ్ అని అంటున్నాడు. ఓకే, టిపికల్లీ ఇన్ ఇట్స్ ఏప్రిల్ ఫోర్కాస్ట్, ఏప్రిల్ మంత్లో ఏదైతే ఫోర్కాస్ట్ చేసిందో, ఓకే, సర్ప్లస్ డెఫిసిట్ అన్నది అది వెల్లడించలేదు, అవాయిడ్స్. ఓకే, సర్ప్లస్ ఉండబోతుందా డెఫిసిట్ ఉండబోతుందా అన్నది ఓకే ఏప్రిల్ ఫోర్కాస్ట్లో అది చెప్పలేదంట, అవాయిడ్ చేసిందంట. Given that temperatures in many southern states are soaring and stoking heat waves, the anticipation of bountiful rainfall might sound like welcome news. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యం ఏంటి, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక. సో ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఆర్ సోరింగ్, సోరింగ్ అంటే విపరీతంగా పెరిగిపోవటం. సోర్, ఎస్ఓఆర్ మీన్స్ ప్రైజెస్ ఆర్ సోరింగ్ అంటాం కదా, గ్రాస్ ప్రైసెస్ ఆర్ సోరింగ్, పెట్రోల్ ప్రైసెస్ ఆర్ సోరింగ్. సోరింగ్ అంటే విపరీతంగా పెరిగిపోవటం, అది టెంపరేచర్ కావచ్చు, ప్రైస్ కావచ్చు. ఇక్కడ టెంపరేచర్ కాంటెక్స్లో వాడాడు, టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అండ్ స్టోకింగ్ హీట్ వేవ్స్, హీట్ వేవ్స్కి కారణం. స్టోకింగ్ అంటే ఏంటమ్మా, కాజింగ్. స్టోకింగ్ అంటే కాజింగ్, అంటే వడగాళ్ళు మనకి తగిలేలాగా, స్టోక్ అవ్వడం అంటే మనల్ని తాకేలాగా, రైట్. ఈ సందర్భంలో ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి ఇది సదరన్ స్టేట్లో. అలాంటి సందర్భంలో ద యాంటిసిపేషన్ ఆఫ్ బౌంటిఫుల్ రెయిన్ఫాల్, సో ఏదైతే బాగా వర్షాలు పడతాయని చెప్తున్నారో ఎక్కువ సంఖ్యలో, ఇది ఖచ్చితంగా మైట్ సౌండ్ లైక్ వెల్కమ్ న్యూస్. అందరూ కూడా దీన్ని ఆహ్వానించదగ్గ ఒక పరిణామంగా తీసుకోవచ్చు, అందరూ కూడా దీన్ని స్వాగతించదగ్గ ఒక వార్త, అంతే కదా. అమ్మ ఎక్కువగా రెయిన్ఫాల్ వస్తుంది, ఇప్పుడు అసలుకే టెంపరేచర్ బాగా పెరిగిపోయి అందరూ సతమతమవుతున్నారు. సో ఈ సందర్భంలో ఇలాంటి న్యూస్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్తున్నాడు. దేర్ ఈజ్ హౌఎవర్ ఏ డార్క్ క్లౌడ్ టు దిస్ సిల్వర్ లైనింగ్. చూసారా, ఇది ఒక ఇడియం, డార్క్ క్లౌడ్ టు ద సిల్వర్ లైనింగ్. సిల్వర్ లైనింగ్ అనేది పాజిటివ్, డార్క్ క్లౌడ్ అనేది నెగిటివ్. ఓకే, దేర్ ఈజ్ ఎ సిల్వర్ లైనింగ్ బిహైండ్ ఎవ్రీ క్లౌడ్ అని అంటారు. ఓకే, అంటే ప్రతిసారి నెగిటివ్లో ఒక పాజిటివ్ని చూడగలగడం. ఓకే, లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అది కూడా అంటారు. లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అంటే టనల్లో మనకి మొత్తం అంధకారం ఉంటుంది. సో టన్నల్ ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది. అంటే కొంతవరకు మనకి చీకటి ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడో ఒకసారి కొంత సమయం తర్వాత మళ్ళీ యూ విల్ గెట్ ద బ్రైట్నెస్. ఇది అలాంటిదే, కాకపోతే ఇది రివర్స్లో చెప్పాడు. డార్క్ క్లౌడ్ టు ది సిల్వర్ లైనింగ్. సిల్వర్ లైనింగ్ అంటే ఏంటి, ఈ యాంటిసిపేషన్ ఆఫ్ బౌంటిఫుల్ రెయిన్ఫాల్, దాన్ని ఉద్దేశించి ఇక్కడ సిల్వర్ లైనింగ్గా పేర్కొనడం జరిగింది. సిల్వర్ లైనింగ్ అంటే సంథింగ్ గుడ్, సంథింగ్ డిజైరబుల్. వేర్ ఇస్ డార్క్ క్లౌడ్ అంటే సంథింగ్ నెగిటివ్. అయితే ఈ సందర్భంలో
ఏదో ఒక నెగిటివ్ ఉంది, ఏంటది చూద్దాం. హౌఎవర్ దెర్ ఇస్ ఏ డార్క్ క్లౌడ్ టు ది సిల్వర్ లైనింగ్. అంటే ఈ మంచి వార్త సందర్భంలో ఒక చిన్న నెగిటివ్ ఏదో కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఐఎండీస్ క్లైమేట్ మోడల్ సజెస్ట్ ఏ 30% ఛాన్స్ ఆఫ్ ఎక్సెస్ రెయిన్స్. ఓకే, ఐఎండీ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఉంటాయి కదా, అంటే వెదర్ని ఫోర్కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి కొన్ని పద్ధతులు, ఓకే, వాటిని ఉద్దేశించి మనం క్లైమేట్ మోడల్స్ అంటాం. సో అవి ఏమైనా సజెస్ట్ చేస్తున్నాయి, 30% ఛాన్స్ ఉన్నాయి ఎక్సెస్ రెయిన్స్. ఎక్సెస్ అంటే ఏంటమ్మా, అవసరం దానికంటే ఎక్కువ. ఓకే, సో ఎక్సెస్ రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎక్సెస్ రెయిన్స్ అంటే ఏమనొచ్చు, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూసారా, హైఫన్ పెట్టాడు. సో ఎప్పుడైనా హైఫన్ పెట్టాడంటే అర్థం ఏంటమ్మా, ఈ టర్మ్ని వాడు డిఫైన్ చేస్తున్నాడు, రైట్. ఇక్కడ ఎందుకు ఎక్సెస్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడంటే డిఫైన్డ్ యాజ్ మోర్ దాన్ 10% ఆఫ్ వాట్ ఈస్ యూజువల్. అంటే ఈ ఎక్సెస్ రెయిన్స్ కంటే అర్థం ఏంటమ్మా, డెఫినేషన్ ఏంటంటే ఎప్పుడు ఉండేటువంటి వర్షపాతానికి 10% ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎక్సెస్ రెయిన్స్గా పిలుస్తామంట. అదే అక్కడ చెప్తున్నాడు. సో మోర్ దాన్ 10% ఉంటే దాన్ని మనం ఎక్సెస్ రెయిన్స్ అని చెప్పచ్చు. అయితే ఆ ఎక్సెస్ రెయిన్స్ కురవటానికి 30% పాసిబిలిటీ ఉంది అన్నట్టుగా వారి క్లైమేట్ మోడల్స్లో బయటపడినటువంటి ఒక నిజం. బై కంపారిజన్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అబవ్ నార్మల్ రెయిన్స్ ఈజ్ 31%. మళ్ళీ కంపారిజన్ అంటే అంతకుముందు ఉన్నటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ని ఆధారంగా చేసుకొని వాటిని కంపేర్ చేసి వారు ఒక ప్రిడిక్షన్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటది, అబవ్ నార్మల్ ఎక్సెస్ రెయిన్స్ 30% ఉండొచ్చినట్టుగా ఒక మోడల్లో బయటపడింది. అలానే కంపేర్ చేస్తూ వచ్చినటువంటి వాట్ వి సే ఫోర్కాస్ట్లో బయటపడింది ఏంటంటే అబవ్ నార్మల్ రెయిన్స్ అనేవి 31% ఉండొచ్చు. ఇంతకీ అబవ్ నార్మల్ అంటే ఏంటి, డిఫైన్డ్ యాజ్ బిట్వీన్ 5 to 10% ఆఫ్ వాట్ ఈస్ నార్మల్. చూసారా, అంటే అబవ్ నార్మల్ అనేది 5 to 10% రేంజ్లో ఉంటే దాన్ని మనం అబవ్ నార్మల్ రెయిన్స్గా చెప్పుకుంటాం. అలానే మోర్ దాన్ 10% ఉంటే అది ఎక్సెస్ రెయిన్స్ అంటాం. అయితే ఎక్సెస్ రెయిన్స్ పడడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, 30% ఛాన్స్ ఉంది. ఇక్కడ అబవ్ నార్మల్ అంటే 5 to 10 లోపు నార్మల్ రేంజ్కి, ఓకే, 5 to 10% ఉంటే ఆ మధ్యలో ఉంటే దాన్ని మనం అబవ్ నార్మల్ అంటున్నాం కదా. సో అది 31% ఉంది. అంటే ఈ రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదు. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 30% ఉంది ఎక్సెస్, అబవ్ నార్మల్ 31% ఉంది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక్క పర్సంటేజ్ తేడా, ఆల్మోస్ట్ ఈక్వల్. ద స్లిమ్ డిఫరెన్స్ అంటే అక్కడ ఏంటమ్మా, ఆ 1% డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ దే ఆర్ ఈక్వల్. ద స్లిమ్ డిఫరెన్స్ సజెస్ట్ దాట్ ఎక్సెసివ్ రెయిన్స్ ఆర్ యాజ్ లైక్లీ యాజ్ మియర్లీ అబవ్ నార్మల్ షవర్స్. చూసారా, ఇది ఏం సజెస్ట్ చేస్తుంది, ఇక్కడ 31 ఆ 30 ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ స్లైట్ డిఫరెన్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఎక్సెస్ రెయిన్స్ పడడానికి ఎంత అవకాశం ఉందో అబవ్ నార్మల్ రెయిన్స్ కూడా పడే అవకాశం అంతే ఉంది. షవర్స్ అంటే రెయిన్, రైట్. షవర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అబవ్ నార్మల్ రెయిన్స్ అన్న షవర్స్ అన్న సేమ్. మోస్ట్ ఆఫ్ దీస్ రెయిన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మనకు తెలుసు కదా, జూన్ సెప్టెంబర్, దాన్ని ఫస్ట్ హాఫ్గా తీసుకుంటే సెకండ్ హాఫ్లో మనకి ఈ రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఏది, బౌంటిఫుల్, ఓకే, బౌంటిఫుల్, ఓకే, ఆర్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఓకే, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు దీన్ని మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్గా చెప్పుకుంటాం. సో ఈ ప్రాంతంలో ఈ పీరియడ్లో మనకి ఆ రెయిన్స్ పడే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఐఎండీస్ మోడల్స్ ఫోర్కాస్ట్ ఫర్ దిస్ ఆర్ ప్రిమైజ్డ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ లా నీనా ఆర్ ఏ కాన్వర్స్ ఆఫ్ ఎల్ నీనో. చూసారా, ఈ ఐఎండి మోడల్స్ ఏవైతే ఫోర్కాస్ట్ చేసావో దీనికోసం దేన్ని బేస్ చేసుకున్నామా, ఆర్ ప్రిమైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి, బేస్డ్ ఆన్, దేన్ని బేస్ చేసుకొని మీరు కంక్లూడ్ చేస్తున్నారు. ఓకే, యూ కంక్లూడ్ బేస్డ్ ఆన్ సంథింగ్ కదా. సో దేన్ని బేస్ చేసుకొని మీరు కంక్లూడ్ చేస్తారో దాన్ని ప్రిమైజ్ అని అంటాం. ప్రిమైజ్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లా నీనా, అదొక ఫినామినన్. జాగ్రఫీలో మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. లా నీనా అనేది ఎక్కువ రెయిన్ఫాల్ అవ్వడానికి కారణమయ్యేటువంటి ఫినామినన్. సో దాన్ని మనం లా నీనా అంటాం. అలానే దాని కాన్వర్స్ అంటే దానికి రివర్స్, దాన్ని ఎల్ నీనో అంటారు. దీనివల్ల ఈ ఫినామినన్ వల్ల రెయిన్ఫాల్ డెఫిసిట్, అది రెయిన్ఫాల్ సర్ప్లస్ లా నీనా అండ్ దిస్ ఈస్ ఎల్ నీనో. సో ఈ లా నీనా అనేది డెవలప్ అయిన దాన్ని బేస్ చేసుకొని ఈ మోడల్స్ అనేవి ఫోర్కాస్ట్ చేశారు ఐఎండి వాళ్ళు. ఓకే, విచ్ మోర్ ఆఫెన్ దాన్ నాట్ రిజల్ట్స్ ఇన్ ఏ డిక్రీజ్ ఇన్ మాన్సూన్ రెయిన్ఫాల్. అదే కదా, ఎల్ నీనో అంటే ఏంటి, డిక్రీజ్ ఇన్ మాన్సూన్ రెయిన్ఫాల్ తగ్గడానికి కారణమయ్యేటువంటి ఫినామినన్ అనేది. లా నీనా అనేది
ఓకే, ఇన్ డెప్త్గా మీరు చదవచ్చు కావాలంటే. ఓకే, మీకు చాలా సోర్సెస్ ఉంటాయి, వాటిని మీరు జాగ్రఫీ టర్మ్స్లో కూడా మీరు దాన్ని స్టడీ చేయొచ్చు. సో లా నీనా అనేది వర్షపాతం ఎక్కువగా అవడానికి కారణమయ్యేటువంటి ఫినామినన్. అలానే ఎల్ నీనో అనేది వర్షపాతం తగ్గేటందుకు కాంట్రిబ్యూట్ చేసే ఫినామినన్. ద లా నీనా ఈజ్ ఆల్సో expected to be aided by a positive Indian Ocean dipole characterized by a cooler than normal Indian Ocean in the east as compared to the west that helps bring rain to several states in southern India. ఇది కొంచెం జాగ్రఫికల్గా మనకి క్లైమేట్, ఓకే, క్లైమేటాలజీ అనే ఒక చాప్టర్ ఉంటుంది జాగ్రఫీలో. సో అది డీల్ చేసే వాళ్ళు ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. లా నీనా అనేది ఎయిడెడ్ బై అంటే సపోర్టెడ్ బై, ఎయిడెడ్ అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ, బై ఏ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. సో ఇది దీని సపోర్ట్తో, లా నీనా అనేది దీని సపోర్ట్తో, ఓకే, క్యారెక్టరైజ్, ఇప్పుడు ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏమంటున్నాడు, క్యారెక్టరైజ్డ్ బై ఏ కూలర్ దాన్ నార్మల్ ఇండియన్ ఓషన్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఇండియన్ ఓషన్ కొంచెం కూలర్గా ఉండబోతుంది వెస్ట్తో కంపేర్ చేసుకుంటే. అదేం చేస్తుంది, దట్ హెల్ప్స్ బ్రింగ్ రెయిన్. సో ఆ కూల్గా ఉన్నటువంటి నార్మల్ ఇండియన్ ఓషన్ అనేది ఏం చేస్తుంది, ఈ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్తో కూడినటువంటి లా నీనా ఇట్ హెల్ప్స్ బ్రింగ్ రెయిన్. అది రెయిన్ని సదరన్ పార్ట్స్, ఎస్పెషలీ సదరన్ ఇండియాలో చాలా స్టేట్స్లో వర్షాలు పడడానికి అది కారణభూతం అవుతుంది అని చెప్తున్నాడు. ద IMD ఈజ్ సైలెంట్ on the quantity of rains in June and July but expects neutral conditions, neither El Nino nor La Nina to be prevalent that time. Okay, quantity of rains, especially ఏ మంత్స్ అమ్మా, జూన్ జూలైలో వర్షపాతం ఎంత ఉండబోతుంది అన్న దానిపైన మౌనం వహించింది IMD. ఎక్కడ కూడా దానికోసం ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓకే, బట్ ఎక్స్పెక్ట్స్ న్యూట్రల్ కండిషన్స్ అంటే ఏంటి, వర్షపాతం ఎక్కువ కాదు, ఇలా అని వర్షపాతం తక్కువ కాదు, అలాంటి కండిషన్ని మనం న్యూట్రల్ కండిషన్గా చెప్పొచ్చు. సో ఇట్స్ నీదర్ ఎల్ నీనో నార్ లా నీనా టు బీ ప్రివాలెంట్ దట్ టైం. ప్రివాలెంట్ అంటే టు బీ కామన్ దట్ టైం. 2 యారిడ్ మాన్సూన్ మంత్స్. యారిడ్ అంటే డ్రై, యారిడ్ అంటే ఏంటమ్మా, డ్రై. 2 యారిడ్ మాన్సూన్ మంత్స్ అండ్ టొరెన్షియల్ కూడా అడ్జెక్టివే, యారిడ్ కూడా అడ్జెక్టివే. యారిడ్ అంటే డ్రై, అంటే వర్షపాతం లేకపోవడం. 2 యారిడ్ మాన్సూన్ మంత్స్ అండ్ టొరెన్షియల్ రెయిన్స్ ఇన్ ద లాస్ట్ 2. టొరెన్షియల్ అంటే కుండపోత వర్షాన్ని మనం టొరెన్షియల్ అంటాం. ఓకే, టొరెంట్ నౌన్, టొరెన్షియల్ అడ్జెక్టివ్. టొరెన్షియల్ రెయిన్స్ ఇన్ ద లాస్ట్ 2. సో ఫస్ట్ 2 monthsలో బాగా డ్రైగా ఉండడం, తర్వాత నెక్స్ట్ 2 monthsలో కుండపోత వర్షాలు పడడం మే బీ ఫైన్ ఫర్ అగ్రికల్చర్కి అది బాగానే ఉంటుంది, కానీ బట్ ఈజ్ లైక్లీ టు రిజల్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్. అగ్రికల్చర్కి కొంత బాగానే హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ 2 months డ్రైగా ఉండడం, తర్వాత 2 months కుండపోత వర్షం పడడం అనేది అగ్రికల్చర్కి కొంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాకపోతే అది దేనికి దారితీసే అవకాశం ఉంది, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్కి కూడా దారితీసే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నాడు. లైక్లీ టు రిజల్ట్ అంటే జరిగే అవకాశం ఉంది, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్కి దారితీసే అవకాశం ఉంది. ఓకే, అండ్ యాజ్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద పాస్ట్ immense damage to lives, livelihoods and infrastructure. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కనుక, పాస్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇమ్మెన్స్ డ్యామేజ్, విపరీతమైనటువంటి డ్యామేజ్ దేనికి కలెక్ట్ చేస్తుందమ్మా, లైఫ్స్, జీవితాలు, అలానే లైవ్లీహుడ్స్ అంటే వాట్ వి ఎర్న్ కదా, వాళ్ళ లైవ్లీహుడ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి కదా. ఫ్లడ్స్ వచ్చాయంటే ప్రాణాలు కోల్పోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది, అలానే లైవ్లీహుడ్స్, జీవనోపాధి కోల్పోతారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, రోడ్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ ఫ్లడ్స్ వల్ల ఏమవుతాయి, కూలిపోయే ప్రమాదం ఉంది కదా. సో ఇదంతా డిస్ట్రక్షన్కి దారి తీస్తుంది. యాజ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద పాస్ట్, ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసినటువంటి రికార్డ్స్ని గమనిస్తే కనుక ఇవన్నీ మనకి సంభవించాయి. The 2018 floods in Kerala continue to be a reminder of how vulnerable India is to natural disasters. ఓకే, ఇండియా ఎంత సెన్సిటివ్గా ఉంది. వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్, అంటే ఈజీగా అటాక్ అవ్వడానికి, ఈజీగా ఎఫెక్ట్ అవ్వడానికి ప్రమాదం. ఓకే, అటువంటి సిచ్యువేషన్ మనం వల్నరబుల్ అంటాం. వల్నరబుల్ అనేది యాడ్జెక్టివ్, వల్నరబిలిటీ నౌన్.
సో కేరళలో 2018లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కంటిన్యూ టు బి ఏ రిమైండర్ అంటే మనల్ని గుర్తు చేస్తున్నాయి ఇండియా ఎంత వల్నరబుల్ అన్నది, న్యాచురల్ డిజాస్టర్కి చాలా వల్నరబుల్ అనే విషయాన్ని 2018 ఫ్లడ్స్ అనేవి గుర్తు చేస్తున్నాయి. వైల్ అన్ అప్డేట్ టు ద ఫోర్కాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ ద ఎండ్ ఆఫ్ మే. మళ్ళీ ఒక కొత్త అప్డేట్ మళ్ళీ ఎప్పుడు కల్లా రావచ్చమ్మా, మే కల్లా వచ్చే అవకాశం ఉందంట. వైల్ అన్ అప్డేట్ టు ద ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఫోర్కాస్ట్కి ఇంకొక న్యూ అప్డేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో మే వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ద ఐఎండీస్ కరెంట్ సిగ్నల్ మస్ట్ బి అర్జెంట్లీ హీడెడ్. సో ఐఎండీ ఇస్తున్నటువంటి ఇండికేషన్, సిగ్నల్ అంటే అక్కడ ఏంటమ్మా ఇండికేషన్, ఏదైతే ఇండికేషన్ ఇస్తుందో దాన్ని అయితే ఖచ్చితంగా అర్జెంటుగా మనం దాన్ని అప్లై చేయాలి, దాన్ని వినాలి. హీట్ చేయడం అంటే దాన్ని మనం వాట్ యూ మీన్ బై హీట్, పే అటెన్షన్. ఓకే, దానికి కట్టుబడి ఉండాలి అంటే అది చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వాలి అన్నట్టుగా చెప్తున్నాడు. స్టేట్స్ మస్ట్ ఎట్ ద సూనెస్ట్ డ్రా అప్ ఎమర్జెన్సీ ప్లాన్స్ ఫ్రమ్ దేర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ టు బాల్స్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బాల్స్టర్, ఇట్స్ ఎ వర్బ్. బాల్స్టర్ అనే పదాన్ని కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. బాల్స్టర్ అనేది ఎప్పుడు వస్తుంది, స్ట్రెంథెన్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాలని మరింత బలోపేతం చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ బాల్స్టర్. బాల్స్టర్ అంటే బలోపేతం చేసుకోవడం. ప్రిపేర్ ఇవాక్యుయేషన్ ప్లాన్స్. ఇవాక్యుయేషన్ అంటే సేఫ్గా వారిని, ఎవరైతే ఫ్లడ్స్లో చిక్కుకుంటారో, సైక్లోన్స్ అంటే ఇట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చే టైంలో వారిని సురక్షిత స్థావరాలకి షిఫ్ట్ చేయడాన్నే మీరు దాన్ని ఏమంటారు, ఇవాక్యుయేషన్ ప్లాన్స్. ఓకే, వారికి రెస్క్యూ కల్పించడం, రైట్. రీహాబిలిటేషన్ అంటాం కదా, రెస్క్యూ అన్నా, రీహాబిలిటేషన్ అన్నా, ఇవాక్యుయేషన్ అన్నా అంటే వారికి సురక్షితమైనటువంటి స్థావరాలకి తరలించడం, దాన్ని మనం ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అంటాం. సో వీటిని ప్రిపేర్ చేయడం, ఎవాక్యుయేషన్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయడం కావచ్చు. అలానే ఎమర్జెన్సీ ప్లాన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ప్లాన్స్ని కావచ్చు. టు బోల్స్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి ప్లాన్స్ని డ్రాప్ అంటే దాన్ని సన్నద్ధం చేయాలి. డ్రాప్ మీన్స్ దాంతో అంటే మనం అంతా రెడీ చేసుకోవాలన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, వీలైనంత త్వరగా స్టేట్స్ మస్ట్ ఎట్ ద సూనెస్ట్ కండక్ట్ ఆడిట్స్ ఆఫ్ ద స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్స్ అండ్ దేర్ డిస్ట్రెస్ సిగ్నలింగ్ నెట్వర్క్ అండ్ ఎన్ష్యూర్ దట్ బ్రాడర్ ఎర్లీ వార్నింగ్ నెట్వర్క్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఇవన్నీ సజెషన్స్ అనమాట. ఆడిట్స్ కండక్ట్ చేయాలంటున్నాడు. దేనికి సంబంధించి, స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ ద డ్యామ్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, అవి విత్స్టాండ్ చేసుకోగలవా లేదా, ఫ్లడ్స్ వస్తే ఒకవేళ సడన్గా వర్షపాతం పెరిగిపోయినప్పుడు విత్స్టాండ్ చేసుకోగలిగే ఎబిలిటీ ఆ స్ట్రక్చర్లో ఉందా లేదా అన్న దాన్ని ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దేర్ డిస్ట్రెస్ సిగ్నలింగ్ నెట్వర్క్, ఓకే, డిస్ట్రెస్ సిగ్నలింగ్ నెట్వర్క్ అండ్ ఎన్ష్యూర్ దట్ బ్రాడర్ ఎర్లీ వార్నింగ్ నెట్వర్క్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఎర్లీగా మనకి ఏదన్నా విపత్తు రాబోతుందంటే కొంచెం ముందుగానే మనకి వార్నింగ్ ఇచ్చే విధంగా నెట్వర్క్స్ని మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఆల్సో ఇండియాస్ ఫార్మర్స్, ఎ మెజారిటీ ఆఫ్ హూమ్ కంటిన్యూ టు బి డిపెండెంట్ ఆన్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. వర్షాధారిత ఏమంటాం, అగ్రికల్చర్, వ్యవసాయం, వర్షాధారిత వ్యవసాయాన్ని మనం రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అని చెప్పుకుంటాం. సో కంటిన్యూ టు డిపెండెంట్, సో వాటి మీద అవి బాగా డిపెండ్ అయిపోతున్నాయి. మెజారిటీ ఎవరు, రైతులను ఉద్దేశించి, వాళ్ళు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మీద బాగా డిపెండ్ అయిపోయారు. వర్షాధారిత వ్యవసాయం. మస్ట్ ఆల్సో బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఏ స్ట్రాంగర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ ఇన్కార్పొరేట్ దీస్ ఇన్ దేర్ సోయింగ్ ఆపరేషన్స్. ఓకే, సో వారు కూడా మస్ట్ ఆల్సో బీ ఇన్ఫార్మ్డ్ అంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఏ స్ట్రాంగర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్ మరింత తీవ్రంగా ఉండబోతుంది అన్న దానిపైన వారికి అవగాహన కల్పించాలి. అండ్ ఇన్కార్పొరేట్ దీస్ ఇన్ దే సోయింగ్ ఆపరేషన్, దాన్ని బట్టి వారు నాట్లు వేసే ప్రయత్నంలో భాగంగా వీటిని ఇన్కార్పొరేట్ చేసే విధంగా, ఇన్కార్పొరేట్ అంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి అన్నట్టుగా మనకి ఈరోజు ఎడిటర్ తన ఒపీనియన్ అయితే ఈ ఎడిటోరియల్ ద్వారా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ వొకాబులరీ. కొత్తగా వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే రెండవ ఎడిటోరియల్ వచ్చిన పదాలను మనం ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో కొత్త వర్డ్స్ ఏమైనా వస్తుంటే అవి రాసుకుంటూ వెళ్ళండి. రైట్, ఆల్రెడీ రిపీట్ అయిపోతే యూ కెన్ పుట్ యువర్ స్టార్ మార్క్స్.
సో ఫాస్ట్గా మనం ఇది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాఫ్టీ అన్నాడు, దిస్ ఇస్ బేసికలీ యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్గా వాడతాం, అది కూడా పాజిటివ్ కాంటెక్స్లో. హై, ఉన్నతమైన అని చెప్తాం. లాఫ్టీ గోల్స్, లాఫ్టీ డ్రీమ్స్, లాఫ్టీ మౌంటైన్స్. చూసారా, లాఫ్టీ సెంటిమెంట్స్, ఐడియల్స్, మౌంటైన్స్ అంటే కొంచెం ఉత్కృష్టమైన, ఉన్నతమైన అనే సెన్స్లో లాఫ్టీ అనే పదాన్ని, యాడ్జెక్టివ్ని మనం వాడతాం. లాఫ్టీ ఐడియాస్ ఆర్ ఆఫ్ ఎ హై మారల్ స్టాండర్డ్. ఓకే, నైతిక స్టాండర్డ్ అంటే ఏంటమ్మా అంటే, ఓకే, విలువలు అంటమ్మా కాదు, హై మారల్ స్టాండర్డ్స్ అనేది చాలా హైగా ఉండడం, దట్ ఈస్ బేసికలీ లాఫ్టీ ఐడియాస్ అని అంటాం. టాల్, హై, జైంట్, ఉన్నతమైన. ఓకే, దట్ ఈస్ అడ్జెక్టివ్. నెక్స్ట్ నెట్టి గ్రిటీ, ఇది కూడా చాలా మంచి పదం అమ్మ. నెట్టి గ్రిటీ అన్నది కోర్, ముఖ్యమైన, మెయిన్, ఇంపార్టెంట్, రైట్, ఫండమెంటల్, బేసిక్ అంటాం కదా, ఎసెన్స్ అనొచ్చు, బేసిక్స్ అనొచ్చు, కోర్ అనొచ్చు. వీటిని ఉద్దేశించి మనం నెట్టి గ్రిటీ అంటాం. లెట్స్ గెట్ డౌన్ టు ద నెట్టి గ్రిటీ ఆఫ్ ద యాక్చువల్ బిల్డింగ్ కాస్ట్. నెట్టి గ్రిటీ అంటే బేసిక్, ఓకే, కోర్ ఆఫ్ ద యాక్చువల్ బిల్డింగ్ కాస్ట్, ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. దాన్ని ఉద్దేశించి మనం, బేసిక్ ఫ్యాక్ట్స్ని ఉద్దేశించి మనం నెట్టి గ్రిటీ అని చెప్పొచ్చు. టార్డీ, ఇది యాడ్జెక్టివ్. ఓకే, టార్డీ అంటే స్లో, టార్డీ అంటే చాలా స్లోగా, లేట్గా. ఓకే, లేట్ అనొచ్చు, స్లో అనొచ్చు, బిలేటెడ్ అనొచ్చు. డిన్నర్ వాజ్ సమ్వాట్ డిలేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డేవిడ్స్ రాదర్ టార్డీ అరైవల్. స్లోగా రావటం వల్ల, ఓకే, డిలే అయిపోయింది డిన్నర్. ఓకే, లేట్ కావచ్చు, లేదంటే స్లో కావచ్చు. రావడంలో లేట్గా రావడం, స్లోగా రావడం. తర్వాత అన్డిటర్డ్. ఓకే, అన్డిటర్డ్ ఈజ్ బేసికలీ యాడ్జెక్టివ్. డెటర్ అంటే మీకు తెలుసు కదా, డిస్కరేజ్ అయిపోవడాన్ని డెటర్ అంటాం. డెటర్ని వర్బ్గా వాడతాం. డెటరెన్స్, డెటర్ ఈజ్ బేసిక్లీ వర్బ్, డిటరెన్స్ ఈజ్ నౌన్, డెటర్డ్ ఈజ్ యాడ్జెక్టివ్. సో డెటర్డ్గా ఉండడం అంటే డిటర్మైన్డ్గా ఉండడం. ఓకే, డిస్కరేజ్ కదా డెటర్ ఈజ్ డిస్కరేజ్. అన్డిటర్డ్ అంటే డిస్కరేజ్ కాకుండా ముందుకు సాగిపోవడం, అంటే ఫుల్ ఆఫ్ డిటర్మినేషన్, కంప్లీట్గా పట్టుదలతో మనం ముందుకు వెళ్ళిపోవడం. చూడండి, ఆఫ్టర్ 4 years ఆఫ్ ఇంజరీ ప్రాబ్లమ్స్ థామస్ రిమైన్స్ అన్డిటర్డ్. చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవడం, ఆ సెన్స్లో మనం అన్డిటర్డ్ అంటాం. బేసిక్గా డిటర్డ్ అంటే డిస్కరేజ్ అయిపోవడం, అన్డిటర్డ్ అంటే డిస్కరేజ్ అవ్వకుండా ముందుకు వెళ్ళగలగడం. ఓకే, ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్ళడం అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం రెజల్యూట్ అనొచ్చు, డిటర్మైండ్ అనొచ్చు. డిటర్మైండ్ అంటే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం, రైట్. స్టిల్ కంటిన్యూయింగ్ టు డూ సంథింగ్ ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ డూయింగ్ డిస్పైట్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే మనకి సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నా కూడా మనం పట్టుని వదలని విక్రమార్కుడిలాగా ముందుకు సాగిపోవడం, దట్ ఈస్ అన్డిటర్డ్. నెక్స్ట్ బిట్టర్ యాడ్జెక్టివ్ మీకు తెలుసు. దానికి ఈఎం అనేటువంటి ప్రిఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఇది వర్బ్ అవుతుంది. బోల్డ్, ఎంబోల్డ్ అంటాం కదా, ఎంబోల్డ్, ఎన్, ఈఎన్, ఈ రెండు ప్రిఫిక్సెస్ యాడ్ అయినప్పుడు వాటిని వర్బ్స్గా మార్చేస్తాయి, నౌన్స్ని. కరేజ్, ఎన్కరేజ్, కరేజ్ నౌన్, ఎన్కరేజ్ వర్బ్, అలా. ఓకే, హీ డిడ్ నాట్ అలౌ హీ సఫరింగ్ టు ఎంబిటర్ హిమ్. ఎంబిటర్ అంటే తన కోపం కలిగేలా చేయడం. ఓకే, యాంగర్, యాంటాగనైజ్, డిసెఫెక్ట్. ఎఫెక్ట్ అంటే వాటి మీద ప్రేమ, డిసెఫెక్ట్ అంటే వాటి మీద కోపం, ద్వేషం, రైట్. టు మేక్ సమ్మన్ ఫీల్ ఎంబిటర్డ్ మీన్స్ వెరీ యాంగ్రీ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెన్ టు యూ. మీకు జరిగిన వాటి వల్ల మీరు కోపగించుకోవడం, రైట్, కంట్రోల్ని కోల్పోవడం, ఎంబిటర్డ్, దట్ ఈస్ బేసికలీ వర్బ్. నెక్స్ట్ రెవైన్, RAVINE. ద సన్ వాజ్ డిప్పింగ్ బిలో ద రిడ్జ్ ఆఫ్ ఏ స్టీప్ రెవైన్. రెవైన్ అనేది బేసిక్గా ఏంటమ్మా, డీప్ నారో వ్యాలీ, ఒక వ్యాలీ, లోయ లాంటిది, డీప్, అది కూడా నారో వ్యాలీని ఉద్దేశించి మనం స్టీప్ అంటే ఏంటమ్మా, స్టీప్ అంటే డీప్ సైడ్స్ ఉండే వాటిని, నారో వ్యాలీని మనం రెవైన్ అని అంటాం. గార్జ్ అని, గల్లీ అని కానీ, పాస్ అని కానీ, గల్ఫ్ అని కానీ చెప్పచ్చు. ఇది ఒక నౌన్, ఇది జాగ్రఫీ టర్మ్, ఇది జాగ్రఫీలో వచ్చేటువంటి టర్మ్ రెవైన్. ఓకే, కావాలంటే మీరు ఇంటర్నెట్లో ఒకసారి ఆ ఇమేజెస్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఒక డీప్ నారో వ్యాలీ అంటే లోయ. నెక్స్ట్ కన్స్ట్రెయింట్, ఇది నౌన్ అమ్మా. ఓకే, కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటమ్మా, లిమిటేషన్స్ మనం ఉద్దేశించి కన్స్ట్రెయింట్స్ అంటాం. టైం కన్స్ట్రెయింట్స్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు డూ ఎవ్రీథింగ్. టైం కన్స్ట్రెయింట్స్ వల్ల ప్రతిదీ చేయడం కూడా కుదరదు,
మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు డూ ఎవ్రీథింగ్. ప్రతిదీ చేసేద్దాం అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్స్ ఉండడం వల్ల ప్రతిదీ మనం చేయడం వీలు కాదు, సాధ్యపడదు. లిమిటేషన్ ఆర్ రెస్ట్రిక్షన్ కానీ లిమిటేషన్ ఉద్దేశించి మనం కన్స్ట్రెయిన్ అని అంటాం. ఓకే, సో కర్బ్, ఇన్హిబిషన్ ఇవి మనం సినానిమ్స్గా చెప్పచ్చు. ఓకే, కన్స్ట్రెయింట్ దట్ ఈస్ బేసిక్లీ యువర్ నౌన్. నెక్స్ట్ ఫెల్, ఇది చాలామంది ఫాల్, ఫాలన్ ఇది మీకు తెలుసు. ఫెల్, ఫాలన్ పడిపోవడం అనే చెప్పే సందర్భంలో వాడే వర్బ్స్ ఇవి. ఫెల్, ఫాలన్. కానీ ఇక్కడ ఏమున్నాయి? ఫెల్ చూడండి, ఫెల్డ్ అని వచ్చింది అంటే ఏంటమ్మా? ఫెల్డ్ అంటే ఏంటమ్మా? కట్. ఓకే, ఎస్పెషల్లీ ట్రీస్ని ఉద్దేశించి, చెట్లని నరికేయడం అనే సందర్భంలో అని చెప్పే సందర్భంలో యూస్ ఫెల్డ్. ఓకే, కట్ డౌన్ ఎ ట్రీ, ఎస్పెషల్లీ చాప్, నాక్ డౌన్ నిలువరించడం, దాన్ని 2 ముక్కలు చేసేయడం, కట్ చేయడం అనే సెన్స్లో మనం ఫెల్డ్ అనే వర్బ్ని వాడతాం. ఫెల్డ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. ఇప్పుడు అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూద్దాం ఒకసారి. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? ఓకే, ఫైన్. సో 6 లెటెడ్ వర్డ్ అడిగాడు, మనకేంటమ్మా ఇచ్చాడు, కొన్ని క్లూజ్ని ఇచ్చాడు. ఆ క్లూజ్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. రివీల్, డిస్క్లోజ్, డైవర్జ్, ఎక్స్పోజ్. ఓకే, దేన్నైనా ఎక్స్పోజ్ చేయడం అనొచ్చు. డైవర్జ్ అంటే ఏంటమ్మా? రివీల్ చేయడం. రివీల్, డిస్క్లోజ్ అన్ని పదాలు ఇచ్చాడు, ఇవన్నీ సినానిమ్స్ కదా, దానికి సంబంధించినటువంటి వర్డ్ అది. ఓకే, బయట పెట్టడం కదా. సో అగ్రికల్చర్ ఇన్ ఇండియా హ్యాస్ హిస్టారికలీ బీన్ అ డాష్ ల్యాండ్ యూజ్ ప్రాక్టీస్ డాష్ క్రాప్స్, ట్రీస్ అండ్ లైఫ్ స్టాక్. ఓకే, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని హెల్ప్ తీసుకొని ఆ ఫిల్లర్స్ని ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త విషయాలు నేర్చుకున్న ప్రతిసారి కూడా వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా వీటి ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బాయ్.